మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం జైతారం గ్రామంలో సమస్యలను తెలుసుకోవడానికి వార్డు సభ్యులు సిబ్బందితో కలిసి వార్డులలో సర్పంచ్ బైర్కొండల రెడ్డి పర్యటించారు. వేసవికాలం రాబోతోంది కాబట్టి మంచినీటి సమస్యలు లేకుండా చేయడానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. అలాగే వీధి దీపాలు, రోడ్డు పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని తెలిపారు. సమస్యలన్నింటినీ పరిష్కరించి కందుకూరు మండలంలోనే జైతారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్నదే తన ఆశయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ డేరంగుల నవీన్ కుమార్, సెక్రటరీ వెంకటయ్య పాల్గొన్నారు. ఓకే సార్, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా మా ఛానల్ తరపు నుండి మీ గ్రామస్తులకు చెప్పదలుచుకునేది ఏమైనా ఉందా సార్? నా మీద నమ్మకం పెట్టుకొని గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా నన్ను గెలిపించుకుంటే గ్రామం అభివృద్ధి పథంలో నడుస్తుందని వాళ్ళు ఆశించి నన్ను గెలిపించుకున్నారు. కాబట్టి పేరు పేరున అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్, ముందుగా జైత్వారం గ్రామ సర్పంచ్ గా మిమ్మల్ని మీ గ్రామస్తులు ఎన్నుకున్నందుకు ముందుగా కంగ్రాచులేషన్ సార్. ఓకే సార్, మరి మీరు ప్రచారం చేసేటప్పుడు అయితే ఏమని ప్రచారం చేసారో మాకైతే తెలీదు. మరి ప్రచారంలో భాగంగా మరి మీ గ్రామస్తులకు మీరు ఏమేం హామీలు ఇచ్చిరు? మరి ఇప్పుడు ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది సార్. మరి ఇప్పుడు మీ గ్రామస్తులకు మీరు ఏ విధంగా సపోర్టింగ్ గా ఉన్నారు సార్? ముందుగా ఫస్ట్ నుండి మీ నేమ్ తో స్టార్ట్ చేయండి సార్. ఓకే సార్. నమస్తే అమ్మా, నా పేరు బైర్కొండల రెడ్డి. ఓకే సార్. నేను గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యాను. ఓకే సార్. మా నాన్నగారి పేరు రామరెడ్డి గారు. ఓకే సార్. సార్, ఇప్పుడు మీరు ప్రచారం అయితే చేసిరు కదా సార్? అవును. ప్రచారం చేసేటప్పుడు మీ గ్రామస్తులకి మీరు ఏమైనా హామీ ఇచ్చారా? ఇచ్చామమ్మా. గ్రామం మొత్తం పర్యటించినప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. ఓకే. ప్రతి సమస్యను కూడా మనం హామీ ఇచ్చుకుంటూ వచ్చాము. ఓకే సార్. గ్రామ సర్పంచ్ గెలిచిన తర్వాత కూడా మళ్ళీ గ్రామంలో పర్యటించాము. ఓకే. ఆ ఉన్న సమస్యలన్నింటినీ నోట్ చేసుకొని వచ్చాము. ఓకే సార్. ఇప్పుడు ఇంకా పాలక మండలి మొత్తం స్టార్ట్ కాలేదు కాబట్టి వాటికి చాలా ఖర్చుతో కూడుకున్నది. ఎస్టిమేషన్ వేయడానికి అన్ని ప్లాన్లు చేస్తున్నాము. ప్రత్యామ్నాయంగా ఇప్పుడు టెంపరీగా ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కొందరు రైతులతో మాట్లాడడం జరిగింది. అది ఎక్కడ మాట్లాడితే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది వాళ్ళతో మాట్లాడాము. వాళ్ళు హామీ ఇచ్చారు. ఈ యొక్క ఫెస్టివల్ లోపే మిగతా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైతుందో టెంపరీగా సాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, మేజర్ గా మాకు ఈ సమస్య ఉందని చెప్పేసి మీ గ్రామస్తులు ఏమైనా చెప్పుకున్నారా సార్? ప్రతి వాడలో ఉన్నాయి. స్పెషల్ గా కింది ఫస్ట్ వార్డు, సెకండ్ వార్డులో చాలా ఎక్కువగా ఉంది. ఎస్సీ బస్తీలో డ్రైనేజ్ సమస్య అతి ఎక్కువగా ఉంది. వాటర్ సమస్య ఉంది, లైట్ సమస్య ఉంది, రోడ్ల సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ ఏది ఉన్నా కూడా కింద డ్రైనేజ్ అనేది పారిశుద్ధ్యంకి ఇంపార్టెంట్ కాబట్టి ఆ చిన్న చిన్న సమస్యల వల్ల పిల్లల యొక్క హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందు ఆ యొక్క డ్రైనేజ్ ఏదైతే సమస్య అది తీర్చడానికి ఆల్రెడీ ఆ నియర్ ల్యాండ్ మా బ్రదర్దే ఉన్నది. ఆయనతో హామీ తీసుకున్నాము. ఆయన్ని నిన్న స్వచ్ఛందంగా ఆ మురుగు నీరుని ఆయన పొలంలోకి తీసుకున్నాడు. ఆల్రెడీ పని స్టార్ట్ అయిపోయింది. విత్ ఇన్ 2 or 3 days లో దాన్ని క్లీన్ చేయడం కూడా జరుగుతుంది. దాన్ని కూడా ఆయన హామీ ఇచ్చాడు. నేను పర్సనల్ గా పోయి ప్రాబ్లం ఇది ఉంది కదా అని అంటే సరే చేసుకోతాం అని చెప్పేశాడు. కాబట్టి అది రేపు ఎల్లుండి అది కూడా మొదలు పెట్టేస్తాము. తర్వాత గవర్నమెంట్ ని బేస్ చేసుకుని సమస్య ఎలా తీరుతాది, దాని ఎస్టిమేషన్ ఏంటిది అనేది ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు కమిటీ మెంబర్ అందరం కూర్చొని దాన్ని నిర్ణయం చేసి గ్రామ పెద్దలను అందరినీ కలుపుకొని ఆ సమస్య ఎలా తీరుతాది పర్మనెంట్ సొల్యూషన్ కోసమే వెయిట్ చేస్తున్నాము. ఓకే సార్, అంటే మీరు